చందమామ యక్షపర్వతం 9వ భాగం. ఖడ్గజేవదత్తుల్ని చూస్తూనే ఆ వృద్ధుడు, ఎవరు మీరు? ఆ దొంగ పూజారిని శిష్యుల్లాగా లేరే? ఎవరైతేనే నన్ను రక్షించండి. పక్క గదిలో ధాన్యం కాలిపోతున్నదిలా ఉంది. ఆ వేడికి నేను బంధించబడి ఉన్న గోడ వేడెక్కి నా శరీరం కాలుతున్నది అన్నాడు. కొంచెం ఉంటే మొత్తం గది కప్పే లోపలికి కూలి పడుతుంది అంటూ జేవదత్తుడు ఆ వృద్ధుణ్ణి సమీపించి దండంతో అతడికి కట్టి ఉన్న ఇనప గొలుసులను విరగ్గొట్టి అతన్ని బయటకు తీసుకుని వచ్చాడు. వృద్ధుడు ఆత్రంగా చుట్టూ ఓ మారు కలే చూసి, ఎన్నాళ్ల తరువాత నాకు తిరిగి స్వేచ్ఛ కలిగింది. ఆ దొంగ పూజారిని ఇంకా ఈ శిథిల నగరంలో అధికారం చలాయిస్తున్నదా? మీరు ఎవరు అని అడిగాడు. మేము ఎవరైతేనే నువ్వు చెప్పే ఆ పూజారిని శిష్యులం మాత్రం కాదు. వింధ్య పర్వత ప్రాంతాలకు ఒక గొప్ప పని మీద బయలుదేరి దారిలో చిన్న పెద్ద ఆటంకాల్లో ఆపదల్లో చిక్కుకుని ఇక్కడకు చేరాం. నీ మాటలు వింటూ ఉంటే నువ్వే ఇక్కడ అసలు పూజారివని, ఇప్పుడు గద్దె ఎక్కి కూర్చున్న పూజారినే నిన్ను ఈ చీకటి గదిలో బంధించినదని తెలుస్తున్నది, అవునా అని ప్రశ్నించాడు జేవదత్తుడు. జరిగింది అదే. ఆ నీచురాలు ఇప్పటికి 20 ఏళ్ల క్రితం ఇంత బాలికగా నాకు అరణ్యంలో దొరికింది. తెచ్చి దాన్ని పెంచి పోషించాను. ఎన్నో విద్యలు, మంత్రశాస్త్రం అంతా చెప్పాను. కాని ఏమాత్రం కృతజ్ఞత లేకుండా 2 ఏళ్ల క్రితం ఒక భయంకర కాళరాత్రి వేళ పెద్ద ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురుస్తున్న సమయంలో జేవదత్తుడు వృద్ధ మంత్రవేత్త మాటలకు అడ్డు వచ్చి, నీ గత చరిత్ర అంతా వినే తీరుబాటు మాకు లేదు. పూజారిని బారి నుండి బయటపడి అరణ్యం చేరాలని చూస్తున్నాం. ఆవిడ మమ్మల్ని పట్టుకునేందుకు శిష్యగణంతో బయలుదేరే ఉంటుంది. మీరు ఇక్కడే ఉంటారా, లేక ఈ కూలిపోతున్న కొంపల్లో నుండి విశాల ప్రపంచంలోకి పోయే మార్గం చూపి మా వెంట అరణ్యం చేరతారా? ముందు ఆ సంగతి చెప్పండి అన్నాడు. పగ తీర్చుకోకుండా ఆ దొంగ పూజారిని హతం చేయకుండా నేను ఇక్కడి నుండి కదలను. నన్ను ఈ స్థితిలో చూస్తే నా పాత శిష్యులు కొందరు తప్పకుండా నా పక్షం అవుతారు. వాళ్ళ సాయంతో ఆ కృతఘ్నురాలిని పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాను అన్నాడు మొసలి మాంత్రికుడు పళ్ళు కొరుకుతూ. ఆ మాటలకు ఖడ్గవర్మ అయిష్టంగా తలాడిస్తూ, జేవా, ఇక మన దారిన మనం పోవటం మంచిది. ఈ మాంత్రికుల్ని పూజారుల్ని ఒకళ్ళ గొంతు ఒకళ్ళు కోసుకొని అంటూ బయలుదేరాడు. జేవదత్తుడు అతడితో పాటు కదలి వృద్ధ మాంత్రికుడితో, ఆ దొంగ పూజారిని పట్టుకుని మొక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేయటం ఎందుకు? ఈ ప్రాంతాల ఎక్కడో ఆకలిగొన్న సింహం ఒకటి తిరుగుతున్నది, దానికి వెయ్యి, ఎంత పుణ్యమైనా నీకు దక్కుతుంది అన్నాడు. వృద్ధ మాంత్రికుడు ఏదో మాట్లాడబోయాడు. కానీ అంతలో ఒక శిథిల భవనం వెనక నుండి పూజారిని, మాంత్రికుడు జడలభూతంతో పాటు 5-6 శిష్యుల్ని వెంటబెట్టుకుని హఠాత్తుగా ముందుకు వచ్చి ముసలి మాంత్రికుణ్ణి, ఖడ్గజేవదత్తుల్ని చూసి కళ్ళెర్ర చేసి చేతిలోని సోలాన్ని పైకెత్తి, ఆహా, ముసలి వెధవ చీకటి కొట్లో నుండి బయటపడ్డా? దొంగల్లా నగరం ప్రవేశించిన మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. అందరినీ పట్టుకుని మహాభూతానికి బలి చేస్తాను అంటూ ముందుకు రాసాగింది. ఖడ్గవర్మ చప్పున 4 అడుగులు వెనక్కు వేసి బాణం పూజారిని కేసి ఎక్కుపెట్టి, పూజారిని, మరొక్క అడుగు ముందుకు వేశావంటే ఈ వాడి బాణం నీ కంఠాన్ని ఛేదిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక వింటూనే పూజారిని ఉన్న చోటునే కదలకుండా నిలబడింది. మాంత్రికుడు, జడలభూతం కొంచెం పక్కగా వెళ్లి నిలబడ్డారు. 1-2 క్షణాల నిశ్శబ్దం తరువాత పూజారిని భృత్యుల్లో ఒకడు తన చేతగల సోలాన్ని గాలిలో గిరగరా తిప్పి, మహాశక్తి పూజారిని, ఇంకా ఆలస్యం ఎందుకు? మొసలి పూజారిని, ఈ కొత్త వాళ్ళిద్దరినీ నీ మంత్రశక్తితో భస్మం చేసేయి అన్నాడు. అలా భస్మం చేయదలుచుకోలేదు. 3 ప్రాణాలతో పట్టుకుని మహాభూతానికి బలిపెట్టాలి అంటూ పూజారిని పక్కకు తిరిగి మాంత్రికుడు జడలభూతాలతో, ఒరే, అలా నిలబడి నేల చూపులు చూస్తారేం? ముందు ఆ యువకులిద్దరినీ పట్టి బంధించండి. ఈ లోపల ముసలి మాంత్రికుడి సంగతి నేను చూస్తాను అన్నది పళ్ళు కొరుకుతూ. ఆ మాటకు ఖడ్గజేవదత్తులు పెద్దగా నవ్వారు.
దేవదత్తుడు జడలభూతం కేసి ఒక అడుగు వేసి, ఎరా వికృతభూతం, నువ్వు ఆడభూతానివో మగభూతానివో కూడా మాకు తెలియటం లేదు. ఏం మీ గురువు ఆజ్ఞాపించినట్లు మమ్మల్ని పట్టుకోక అలా నిలబడి ఉన్నావేం అని అడిగాడు. జడలభూతం ఆ మాటలకు కొంచెంగా బెదిరి మాంత్రికుడికి దగ్గరగా వెళ్ళి నిలబడి, గురో, ఇప్పుడు ఏం చేయటం? ఆ ఇద్దరిని పట్టుకుని విరుచుకు తినేదా అన్నది. తప్పురా శిష్య, తప్పు. మహాశక్తి పూజారిని వాళ్లను ప్రాణాలతో పట్టుకుని మహాభూతానికి ఆహారం చేయబోతున్నది. మనం తొందరపడకూడదు అన్నాడు. మాంత్రికుడు ఇలా అనగానే పూజారిని కళ్ళెర చేసి సోలం ఎత్తి అతడి కేసి వెళ్ళబోయింది. ఖడ్గవర్మ వెంటనే, ఆగు పూజారిని, నా హెచ్చరిక గుర్తుందా? కదిలావంటే నీ కంఠంలో ఈ బాణం వచ్చి గుచ్చుకుంటుంది. కదలకుండా అక్కడే నిలబడి నీ మంత్రశక్తితో నీ శత్రువులను హతమార్చు. మాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు. అప్పటి వరకు జరుగుతున్నదంతా కన్నార్పకుండా చూస్తున్న వృద్ధ పూజారి పెద్దగా గొంతెత్తి, ఇప్పుడు ఆ గురుద్రోహిణికి ఎలాంటి మంత్రశక్తులు లేవు. లోగడ నేను దానికి ఇచ్చిన మంత్రబలాన్నంతా ఉపసంహరించేశాను అన్నాడు. అబద్ధం, ఈ ముసలి విధవ మాటలు నమ్మకండిరా శిష్యులారా. చూడండి, ఇప్పుడే వాణ్ణి నా సోలానికి గుచ్చి పైకెత్తుతాను అంటూ పూజారిని అరచి వృద్ధ పూజారి కేసి కదిలింది. ఆగు అంటూ ఖడ్గవర్మ బాణాన్ని ఆమె సోలం పట్టుకున్న చేతికి గురి చేసి కొట్టాడు. పూజారిని అబ్బా అంటూ బాధతో ఒక్కసారి కేకపెట్టింది. సోలం ఆమె చేతి నుండి జారి కింద పడిపోయింది. పూజారిని, నువ్వు నా హెచ్చరికలను పాటించనందున తప్పనిసరి బాణం నీ మీద ప్రయోగించవలసి వచ్చింది. ఇకనైనా జాగ్రత్త అన్నాడు ఖడ్గవర్మ. సోలం పూజారిని చేతి నుండి జారి పడటం చూస్తూనే ఆమె శిష్యుల్లో ఇద్దరు ఎగిరి గంతులేస్తూ మహాపవిత్రమైన త్రిశూలాన్ని నేలకు జార్చి పూజారిని దాన్ని అపవిత్రపరిచింది. ఇక మా గురువు వృద్ధ పూజారే అంటూ కేకలు ప్రారంభించారు. ఖడ్గా, మనం దారి తప్పి ఇలాంటి బుద్ధిహీనుల మధ్యకు వచ్చి పడ్డాం. ఈ పాడుపడ్డ నగరంలో వీళ్ళంతా పడి ఉండటమే అందరికీ మేలు. వీళ్ళు ఇక్కడి నుండి బయటకు వచ్చి మామూలు జనంలో కలిశారో వాళ్ళు బుద్ధిహీనులైపోతారు అన్నాడు దేవదత్తుడు. తన పక్షానికి ఇద్దరు పూజారిని శిష్యులు రాగానే వృద్ధ పూజారి పరమానందం చెంది, ఆహాహా మహాభూత, ఎన్నాళ్లకెన్నాళ్లకు నా శిష్యగణం సత్యం తెలుసుకుని అంధకారం నుండి వెలుగులోకి వచ్చేలా చేశావు. ఇక నీకు గత కాలంలోలాగే ప్రాణుల బలిని ఇతోధికంగా చేస్తాను అన్నాడు. ఖడ్గా, ఈ మొసల పీలుగు క్రౌర్యంలో పూజారినికి ఏమాత్రం తీసిపోయేవాడిలాగా లేడు అని దేవదత్తుడు అక్కడ చేరిన వాళ్ళనందరినీ ఉద్దేశించి, మీ నాయకత్వపు తగాదాల్లో మేము ఎవరి పక్షాన కల్పించుకోబోవటం లేదు. మీలో ఎవరైనా ఒకరు మా వెంట వచ్చి ఈ శిథిల నగరాన్ని నుండి బయటకు ఉన్న అరణ్యంలోకి పోయే మార్గం చూపండి అన్నాడు. మీరు ఇక్కడ నుండి పారిపోయేందుకు మార్గం చూపటమా? ఎలాంటి కోరిక? ఆగండి, ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరిని నా సోలానికి గుచ్చి మహాభూతం ముందు పడవేయబోతున్నాను అంటూ పూజారిని వంగి కింద పడి ఉన్న సోలాన్ని చేతిలోకి తీసుకోబోయింది. ఒకసారి అనుభవం అయినా ఈ బుద్ధిహీనురాలికి జ్ఞానోదయం అయినట్టు లేదు అంటూ ఖడ్గవర్మ మరొక బాణాన్ని పూజారిని చేతికేసి గురి చేసి వదలబోయేంతలో దేవదత్తుడు అతడి చేయి పట్టుకుని వారించాడు. ఖడ్గా, ఎంత దుర్మార్గురాలైనా ఆడదాన్ని హింసించటం, చంపటం మనం చేయరాని పనుల్లో ఒకటి. ఆ వృద్ధ పూజారిని ఆవిడ్ని ఈ శిథిల నగర సామ్రాజ్యం కోసం ఒకరి గొంతులు ఒకరు కోసుకొని మనకెందుకు అని దేవదత్తుడు దండం పైకెత్తి మాంత్రికుణ్ణి జడలభూతాన్ని సమీపించి, మీ ఇద్దరూ ముందు కదలి అరణ్యం వైపుకు ఉన్న ఆ గుహ మార్గం కేసి బయలుదేరండి, కదలండి అన్నాడు తీవ్ర స్వరంతో. మాంత్రికుడు వృద్ధ పూజారికి పూజారినికి చేతులెత్తి నమస్కరిస్తూ, గురువుల్లారా, ఏదో శాప కారణంగా గత 24 గంటల నుండి నా మంత్రశక్తులు పనిచేయటం లేదు. ఈ మానవ మాతృలకు లొంగిపోయి వాళ్లకు దారి చూపమంటారా, లేక మీ మంత్రబలంతో నన్ను కాపాడతారా అని అడిగాడు. వృద్ధ పూజారి పూజారిని ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుని మాటా పలుకు లేకుండా మూగవాళ్లలాగా తలలు పక్కకు తిప్పుకుని ఊరుకున్నారు. ఖడ్గవర్మ ఓ త్రుటికాలం వాళ్లకేసి చూసి వరలో నుండి కత్తి దూసి మాంత్రికుణ్ణి జడలభూతాన్ని అదిలిస్తూ,
ఇక ఈ చచ్చు కబుర్లు హాస్య నాటకం కట్టిపెట్టి నడవండి, ఆ గుహ ఎక్కడ ఉన్నదో చూపండి అన్నాడు కోపంగా. కత్తి చూస్తూనే మాంత్రికుడు జడలభూతం అదిరిపడి, మహాసత్వ శాఖరులారా, మమ్మల్ని చంపకండి. ఇదిగో మీరు అరణ్యం చేరే గుహ సొరంగ మార్గం చూపిస్తాము, దయచేయండి అంటూ బయలుదేరారు. ఆ ఇద్దరూ కొంచెం ఎడంగా ఖడ్గజేవదత్తులు బయలుదేరి కొద్ది దూరం వెళ్లే లోపలే వెనక వృద్ధ పూజారి పక్షం వాళ్ళు, పూజారిని పక్షం వాళ్ళు పెద్ద రణగొణధ్వనిగా అరుస్తూ కలబడి తమలో తాము కొట్టుకోసాగారు. జేవదత్తుడు తల తిప్పి వాళ్ళకేసి ఓసారి చూసి నవ్వుతూ, ఖడ్గా మహాభూతానికి ఎవరు ప్రధాన పూజారి కావాలన్న సంగతి తేల్చబోయి ఈ దొంగ మాంత్రికులు శిష్యగణం చచ్చేలాగా ఉన్నారు అన్నాడు. చచ్చువధవులు అందరినీ చావని, ఈ శిథిలాల్లో చిక్కి ఉన్న ఆ సింహానికైనా కొంతకాలం పాటు ఆకలితో డొక్కమాడే అవస్థ తప్పుతుంది అన్నాడు ఖడ్గవర్మ. ఆ మాటలు వింటూనే జడలభూతం నిలువెల్లా వణికిపోతూ మాంత్రికుడితో, గురో, ఆ పొగరబోత సింహం మనం వెళ్లే గుహలో ఎక్కడైనా పొంచి ఉండి మీద పడితే ఏం చెయ్యాలి అన్నాడు. విరుచుకు తిను, పిరికి వెధవా, ఆట్టే వాగక పద అన్నాడు ఖడ్గవర్మ కత్తి ఝుళిపిస్తూ. భయపడకురా శిష్య, ఆ సింహం గుహలో కనబడాలే కాని దాన్ని నా మంత్రశక్తితో క్షణాల మీద పిల్లిగా మార్చుతాను. ఎందుకైనా మంచిది, ఇదిగో గుహ మార్గం దగ్గరకు వచ్చాం, మహాభూతాన్ని తలుచుకొని నువ్వే ముందు గుహలో ప్రవేశించు అన్నాడు మాంత్రికుడు. ఆ గురు శిష్యుల వెంట ఖడ్గజేవదత్తులు గడచిన రాత్రి శిథిల నగరంలోకి ప్రవేశించిన సొరంగం వెంట పోయి అరణ్యం కేసి ఉన్న గుహ ద్వారాన్ని చేరారు. తర్వాత వాళ్ళు ఆ గుహ నుండి కిందకు దిగి చుట్టూ ఓ మారు కలయి చూసి, మాంత్రికుడు జడలభూతాలతో, ఇక మీరు మీ శిథిల భవనాలకు తిరిగి వెళ్లి మహాభూతాన్ని భక్తితో ఆరాధిస్తూ తరించండి అన్నారు అవహేళనగా. మాంత్రికుడు ఖడ్గజేవదత్తులకు నమస్కరించి, మహాసత్తువుల్లారా, ఇక మేము ఆ శిథిల నగరానికి వెళ్ళము. ఇక్కడి నుండి ఆ కనబడే దూరపు కొండలకు వెళ్లి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర సాగిస్తాము అన్నాడు. ఆ సాగించబోయే జీవయాత్రలో దారి దోపిడీలు మాత్రం చెయ్యకండి, చిక్కుల్లో పడిపోతారు. ఆ దూరపు కొండల్ని చేరే లోపల ఖడ్గజాతి వాళ్ళు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడండి, వాళ్ళు మీ మీద పగబట్టి ఉన్నారు అన్నాడు జీవదత్తుడు. మాంత్రికుడు జడలభూతం వెళ్లిపోగానే ఖడ్గజేవదత్తులు నదికి వెళ్లి హాయిగా స్నానం చేసి దాపులనున్న అరణ్యంలోకి వెళ్లి పళ్ళు ఫలాలు కోసుకుని తిని ఒక చెట్టు కింద ఒక గంట కాలం విశ్రమించి నది దిగువకు బయలుదేరారు. స్వర్ణాచారిని పట్టుకుపోయిన బందిపోట్లు ఆ ప్రాంతాల ఎక్కడో ఉంటారన్న నమ్మకం వాళ్లకు కలిగింది. ఎలాగైనా స్వర్ణాచారిని బందిపోట్ల నుండి కాపాడి తీరాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఖడ్గజేవదత్తులు ఒక గంట కాలం ప్రయాణించేసరికి వాళ్లకు నదీ తీరం వెంట కొన్ని చిన్న పెద్ద కొండలు కంటపడ్డాయి. ఆ కొండల్లో ఒక దాని మీద ఒంటెల చేత కొందరు మనుషులు పెద్ద పెద్ద బండరాళ్లను లాగించుకుని వెళుతున్నారు. ఖడ్గా వీళ్లు బందిపోటు ముఠా అయి ఉంటారు. ఇసుక ఎడారుల్లో మైదానాల్లో తిరిగే ఒంటెలను కొండలపైకి ఎక్కించి వాటి చేత రాళ్లు లాగించటం ఎంత ప్రమాదమో వాళ్లకు తెలిసినట్టు లేదు అన్నాడు జేవదత్తుడు. జేవదత్తుడు మాట ముగించే లోపలే ఒక ఒంటె దాని నెక్కి ఉన్న మనిషితో సహా కొండ అంచు నుంచి జారి తలకిందులుగా దిగువన ఉన్న పల్లంలోకి పడిపోయింది. ఇంకా ఉంది. స్వస్తి.